ఏపీకి మొంతా తుఫాను పొంచి ఉంది. దీంతో ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మొంతా తుఫాన్ ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో ఏపీలోని పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపించనుందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ కోస్తా జిల్లాలకు అత్యంత అప్రమత్తత ప్రకటించింది ఐఎండీ. ఈ నెల 27 నాటికి బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ ఏర్పడనుంది. 28న సాయంత్రం కాకినాడ సమీపంలో మొంతా తీవ్ర తుఫానుగా మారి తీరం దాటుతుంది. ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది కనుక ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకు దీని ప్రభావం ఉంటుంది. చాలా చోట్ల 80 నుంచి 100 మిల్లీమీటర్ల మేర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రానికి మొంతా తుఫానుతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో అప్రమత్తం చేశారు. మొంతా తుఫాన్ రాష్ట్రంపై ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో తీవ్ర ప్రభావం చూపించనుందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. ప్రధానంగా ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో మొంతా తీవ్ర తుఫానుగా మారి తీరం దాటుతుందని, ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న నేపథ్యంలో ప్రజలందరినీ అప్రమత్తం చేసే విధంగా అధికారులకి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకు దీని ప్రభావం ఉంటుందని, 80 నుంచి 110 మిల్లీమీటర్ల మేర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరదల నుంచి ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం కలగకుండా ఇప్పటి నుంచే తగిన చర్యలు సమగ్రంగా చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లా కలెక్టర్ తుఫాన్ రక్షణ చర్యలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుని తగిన వనరులతో సన్నద్ధంగా ఉండాలని సూచించారు. తీర ప్రాంత ప్రజలకు తుఫానుపై అవగాహన కల్పించి వారిని పునరావాస కేంద్రాలకి తరలించాలని దిశానిర్దేశం చేశారు. అవసరమైతే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని అధికారులకు తెలియజేశారు. అన్ని ప్రధాన, మధ్య తరహా రిజర్వాయర్లలో నీటి మట్టాలను పర్యవేక్షించి నీటి విడుదల శాస్త్రీయంగా చూడాలన్నారు. హైదరాబాద్ చాదర్ఘాట్ లో జరిగిన కాల్పుల ఘటనపై సిటీ సిపి వీసీ సజ్జనార్ స్పందించారు. చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్ సమీపంలో 2 దొంగలు సెల్ ఫోన్ దొంగతనం చేస్తూ పారిపోతుండగా వారిని అక్కడే తన సిబ్బందితో ఉన్న సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య పట్టుకునే ప్రయత్నం చేశారని, ఈ క్రమంలో ఒక దొంగ తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్ పై దాడికి ప్రయత్నించారని చెప్పారు. ఈ క్రమంలో ఆత్మరక్షణలో భాగంగా డీసీపీ చైతన్య దొంగలపై 2 రౌండ్లు కాల్పులు జరిపారని, ఈ ఘటనలో ఓ దొంగకు గాయాలైనట్లు చెప్పారు. గాయపడిన దొంగను ఆసుపత్రికి తరలించామని, ఈ ఘటనలో డీసీపీతో పాటు మిగతా పోలీస్ సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. గాయపడిన దొంగ నేర చరిత్రపై ఆరా తీస్తున్నామని స్పష్టం చేశారు. ఈరోజు సాయంత్రము 5 గంటలకు ఇక్కడ చాదర్ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర మన డీసీపీ మన గన్మ్యాన్ వెళ్తుంట సమయంలో ఒక రౌడీ షీటరు, కాలపత్త రౌడీ షీటరు మరియు ఒక ప్రాపర్టీ అఫెండరు ఒక మొబైల్ థెఫ్ట్ కి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని చూసి ఇమీడియట్ గా మన డీసీపీ చైతన్య ఆమె గన్మ్యాన్ ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. పట్టుకుంటే సమయంలో ఆమె ఇమీడియట్లీ మా గన్మ్యాన్ పైన కత్తితోని దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కానిస్టేబుల్ పైన దాడి జరుగుతుంది, ఇంకా ఆయన ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య 2 రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. ఆ 2 రౌండ్లో ఫైర్ తోని ఆ అఫెండరు జరిగింది. ఒక బుల్లెట్ చేతికి, ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది. ఇమీడియట్లీ
మా డీసీపీ అనే గన్మెన్ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ తో ఇమీడియట్లీ అలర్ట్ చేసి ఆయనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి చేర్చడం జరిగింది. మన డీసీపీ కూడా మరియు ఆయన గన్మ్యాన్ కూడా కొంత ఈ తోపులాట జరగడంలో కింద పడడం జరిగింది. వాళ్ళు కూడా కొంత అస్వస్థానికి గురి కావడం. కర్నూలు బస్ ప్రమాదం మిస్టరీ వీడింది. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బైకర్ శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు పలు కోణాల్లో ప్రశ్నించారు. బైక్ స్కిడ్ అయి రోడ్డు కుడి పక్కనున్న డివైడర్ ను ఢీకొట్టింది. శివశంకర్ ఎలా ఉన్నాడో చూసి పక్కకు లాగేందుకు ఎర్రిస్వామి యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో బైక్ నడిపిన శివశంకర్ అనే యువకుడు మృతి చెందాడు. రోడ్డు మధ్యలో పడి ఉన్న బైక్ ను అటువైపుగా వస్తున్న వేమూరి కావేరీ బస్ ఢీకొని ఈడ్చుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కి తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ భవన్ లో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. 2 ఏళ్లలో కేసీఆర్ ని తిట్టడం తప్ప సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారని నిలదీశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే తాము మోసం చేసినా తమకు ఓటు వేశారని ఆ పార్టీ నేతలు చెబుతారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్. అడ్డిమారి గుడ్డి దెబ్బల గోశామాలు వచ్చింది తప్ప వాళ్ళకు కూడా ఒక సీటు కూడా రాలేదు. మీ అందరి మనసులో ఉండేదేముండే అంటే కేసీఆర్ వచ్చినాకనే పేద ప్రజలకు అంతో ఇంతో మంచి జరిగింది. మాకు మా ఇళ్లకు ఇదివరకు మంచిల తక్లీఫ్ ఉండే, అది కొద్దిగా నయమైంది. 20,000 లీటర్ల వరకు ఉచితంగా మంచినీళ్ళు ఇస్తున్నాడు. ప్రాపర్టీ ట్యాక్స్ మొత్తం 100 రూపీస్ చేసేసిండు. ఇదివరకు గట్టేది ఉంటే అది కూడా తీసేసిండు. బతుకమ్మకు ఒక చీర పెడుతుండు. ముసలోళ్ళు ఉంటే 200 రూపాయలు పెన్షన్ ఉన్నదాన్ని 2,000 చేసిండు. ఆడపిల్ల ప్రసూతికి పోతే 12,000 రూపాయలు, మగపిల్లగాడు పుడితే 13,000 రూపాయలు, ఆడపిల్ల పుడితే కేసీఆర్ కిట్ ఇస్తుండు. అట్లా అన్ని రకాలుగా చూసుకుంటుండు కేసీఆర్ గారు అని చెప్పి లగ్గమైతే 1,116 రూపాయలు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద ఈ రకంగా పేదవాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాడు కేసీఆర్ గారు అని చెప్పి ఒక మంచి ఆలోచనతో. అట్లాగే హైదరాబాద్ లో గత 10 ఏళ్లలో ఏ రకంగా మనం అభివృద్ధిని కూడా ముందుకు తీసుకొని పోయినామో మీకు తెలుసు. మీకు దానికి సాక్ష్యం మీకు షేక్పేటలనైతే మీ ఎదురుగానే అంత పెద్ద ఫ్లైఓవర్ వచ్చింది. కేసీఆర్ గారి పరిపాలనలోనే ఆ పని కూడా అయింది. పక్కకు మల్కం చెరువు అయింది. ఒకటిగా అది చెప్పుకుంటూ పోతే చాలా పనులు చేసినాం. మీ అందరికి తెలుసు. వీళ్ళందరికంటే ఎక్కువ బాధపడుతున్నది ఊర్లలో ఉండే మా రైతు బిడ్డలు, రైతు కుటుంబ సభ్యులే బాధపడతా ఉన్నారు. వాళ్ళు అంటుర్రు, అన్నా మేము కూడా జూబ్లీహిల్స్కి వస్తాం, మేము కూడా ప్రచారం చేస్తాం, మేము మోసపోయినాం, మా తీరుగా మీరు కూడా మోసపోవద్దు అని చెప్తామని చెప్పి వాళ్ళు కూడా అంటా ఉన్నారు. నిజామాబాద్లో జాగృతి అధ్యక్షురాలు కవిత జనంబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజామాబాద్లో తన ఓటమికి కుట్ర జరిగిందని కామెంట్స్ చేశారు. అనేక అవమానాలు భరించానని తెలిపారు. ప్రభుత్వాలు ఏవైనా ఆడబిడ్డలకు వివక్ష తప్పడం లేదని అన్నారు. జీవితమంతా తెలంగాణ ఉద్యమం కోసం, కేసీఆర్ కోసం పనిచేశానని తెలిపారు. ఇవాళ మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే. నేను 27 ఏళ్ళు ఉన్నప్పుడు రాజకీయాలలోకి వచ్చిన. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతుండే. ఇవాళ నా వయసు 47 సంవత్సరాలు. ఈ 20 ఏళ్ళల్లో మొత్తం తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం, కేసీఆర్ గారి కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం నేను పనిచేసిన. మీ అందరికీ తెలిసిందే. నేను మీ కోడలుగా, మీ బిడ్డగా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఓపికగా ఉన్నా, ఎదురు చూసిన. ఇవాళ మరి అదే బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను బయటకు పంపించేయడం జరిగింది. ఎక్కడ కూడా నేను ముందడుగేసి పార్టీ వ్యతిరేకంగా ఏం చేయలే. ఇవాళ నిజామాబాద్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. నిజామాబాద్లో నా ఓటమి ఒక కుట్రనా కాదా మీరు ఆలోచన చేయండి. నా ఓటమి జరిగినప్పుడు ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది. ఒక్క మాటనన్నా నేను బయట మాట్లాడినా లేదా మీరు ఆలోచన చేయండి. ప్రతి చిన్న బిడ్డకు నిజామాబాద్లో తెలుసు ఏం జరిగింది ఆనాడని. ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు తెలుసు ఏం జరిగింది ఆనాడని. కానీ నేను ఎప్పుడైనా సరే ఆ అవమానాన్ని భరించిన ఎందుకోసం? నాన్నగారి మీద గౌరవంతోని, బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రేమతోని, తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉండాలనేటటువంటి ఆలోచనతోని. కానీ ఇవాళ ఇంటి గుట్టంతా బయటేసి మరి నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ నా మనుషుల దగ్గరికి, మళ్ళీ నా ప్రజల దగ్గరికి, మళ్ళీ నా నిజామాబాద్ గడ్డ దగ్గరికి వచ్చిన. ఇవాళ మిమ్మల్ని
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఏఐసీసీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించింది. డీసీసీ అధ్యక్షుల నియామకంపై నేషనల్ అబ్జర్వర్లతో 1-to-1 మీటింగ్ నిర్వహించింది. ఈ నెలాఖరులోగా తెలంగాణలో కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుల నియామకాలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ భేటీ సంతరించుకుంది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఈ భేటీ చర్చించారు. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో మంత్రులు దూసుకుపోతున్నారు. రకరకాల విన్యాసాలు చేస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. యూసఫ్గూడలో ప్రచారం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో నడపగా బోరబండ సైట్ 3లో ప్రచారం చేసిన మంత్రి సీతక్క దోషులు వేశారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. కానీ కాంగ్రెస్ కు చేయి గుర్తు కోటేస్తే ఖచ్చితంగా కడుపు నిండా అన్నం తినగలుగుతారు, ఉండడానికి ఇల్లు వస్తుంది, ఇంట్లో వెలిగే కరెంట్ వస్తుంది, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మరి లక్షాధికారులను చేయాలని ఒక సంకల్పంతో మరి మేము పనిచేస్తా ఉన్నాం. ఇవాళ గత ప్రభుత్వంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలు దాచుకున్నటువంటి 1800 కోట్ల రూపాయల అభయాస్తం డబ్బులను కూడా దోచుకున్నటువంటి ప్రభుత్వం పార్టీ బీఆర్ఎస్. వడ్డీ లేని రుణాలు ఇచ్చి మరి వాళ్లను పారిశ్రామికవేత్తలుగా, బిజినెస్ పర్సన్స్ గా తయారు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కాబట్టి మహిళలు కూడా ఖచ్చితంగా నవీన్ యాదవ్ వారి యొక్క తమ్ముడుగా, వారి యొక్క బిడ్డగా, వారి యొక్క మనుమడిగా ప్రతి ఇంట్లో మహిళలు దీవిస్తా ఉన్నారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైంది. నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎర్రగడ్డ డివిజన్లోని ఓ ప్యాలెస్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఉప ఎన్నికను ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని దిశానిర్దేశం చేశారు. గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ప్రజలకి వివరించాలని అన్నారు మంత్రి జూపల్లి. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వాస్తవం సంవత్సరానికి 75,000 కోట్లు అంటే సపోజ్ ఒకవేళ మీరు అంత ధనిక రాష్ట్రం మీకు అప్పచెప్తే ఈ 10 సంవత్సరాల రూపాయల్లో ఇన్ని లక్షల కోట్లు, అంత లక్షల కోట్ల ఆదాయం వచ్చి లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా మీరు చెప్పిన వాగ్దానాలు ఏం నెరవేర్చలేదు. అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా, నిరుద్యోగ వృద్ధి అయినా, దళితులకు 3 ఎకరాల భూమి అయినా ఎక్కడ కూడా జరగాలి చేయలేదు. ఇంత ఆదాయం వచ్చి 1 లక్షల కోట్లు అప్పు చేసి మళ్ళీ మీరేమంటున్నారు, ఎక్కడ పోయింది మీ తులం బంగారం, ఎక్కడ పోయింది 2,500 పెన్షన్ పోయింది అంటారు. మీరు ఇంత అప్పు చేసి ఉండకపోయింటే సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు బట్టి కట్టదు, సంవత్సరం 70,000 కోట్లు. మీరు అడిగినటువంటి తులం బంగారం ఎంత ఖర్చు అవుతుంది? తులం 1,00,000 రూపాయలు, ఇలా కళ్యాణ లక్ష్మి ఖర్చు 4,000 కోట్లు. తులం బంగారం అయితే ఇంకో 4,000 కోట్లు. 2,500 రూపాయలు పెన్షన్ అంటే ఇంకో 5,000-6,000 కోట్లు, 7,000, 10,000 కోట్లు అవుతుంది. అంటే ఇటువంటి మీరు అడిగిన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అమలు చేయాలంటే మొత్తం ఖర్చు అయ్యి 25,000 కోట్లు కాదు. వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు చేసిన కృషి ఫలించింది. ఉపాధి నిమిత్తం జోర్దాన్ వెళ్లి వివిధ కారణాలతో అక్కడే చిక్కుకున్న 12 మంది వలస కార్మికులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. జోర్దాన్ లో పనిచేసే కంపెనీకి పెనాల్టీతో పాటు రవాణా ఖర్చును భరించి వలస కార్మికులను తెలంగాణకు తీసుకొచ్చారు హరీష్ రావు. శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న కార్మికులు హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జోర్దాన్ లో అనేక కష్టాలు అనుభవించిన తమను ఆదుకుని స్వదేశానికి తిరిగి వచ్చేలా చేశారని హరీష్ రావును కొనియాడారు వలస కార్మికులు. తాము తిరిగి తెలంగాణకు వచ్చేందుకు సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతల దృష్టికి తమ సమస్యలను విన్నవించుకున్నా ఎవరూ స్పందించలేదన్నారు. తమను తిరిగి స్వస్థలాలకు తీసుకువచ్చిన బీఆర్ఎస్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నారు.
ఇక జోర్డాన్లో కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు. కడుపు నిండా తిండి కూడా లేకుండా ఉన్నామని, ఎన్నో బాధలు అనుభవించామని కార్మికులు హరీష్ రావు ఎదుట కంటనీరు పెట్టుకోగా వారికి ధైర్యం చెప్పి ఇక్కడే ఉపాధి, ఉద్యోగ మార్గాలు చూసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్ర వీడాలని, విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న వారి కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు పెట్టి వారి కోసం ప్రత్యేక పాలసీ తెస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి 2 ఏళ్లైనా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజలు మనకి అధికారం కట్టబెట్టింది ఆపదలో ఉన్న ప్రజలని కాపాడుకోవడానికి అని అన్నారు. రాష్ట్రం నుంచి చాలా మంది బతుకుదెరువు కోసం, అప్పులు తీర్చడం కోసం మరి గల్ఫ్ దేశాలకు, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్ళి అక్కడ ఈ ఏజెంట్ల వలలో చిక్కుకొని చాలా మంది బతుకులు ఆగమైతా ఉన్నాయి. అలాంటి 12 మంది తమ్ముళ్ళు, ముఖ్యంగా కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట్, కరీంనగర్, జగిత్యాల్ తదితర జిల్లాల నుంచి మరి వెళ్ళి అక్కడ ఎంతో ఇబ్బందులు పడుతూ తిండి తిప్పలు లేక బీపీ, షుగర్లు, రకరకాల వ్యాధులతో సతమతమవుతూ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా 2 ప్రభుత్వాలు కూడా స్పందించలేదు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున జోర్డాన్లో చిక్కుకున్న ఈ 12 మంది తమ్ముళ్లను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంకా వందలాది వేలాది మంది యువతీ యువకులు ఈరోజు వివిధ దేశాల్లో ఇలా అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. పిల్లలు చెప్తా ఉన్నారు, జోర్డాన్లో ఎంబసీ, ఇండియన్ ఎంబసీ ఆఫీస్కు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా స్పందన రాలేదు అని. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా స్పందించలేదు అని ఆ పిల్లలు వాపోతా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాలు మన పిల్లల్ని మనం కాపాడుకోవడం మీ బాధ్యత. ఇవాళ 2 ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతే బీఆర్ఎస్ పార్టీ ఈ 12 మంది పిల్లల్ని కాపాడి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. సో ఈ 12 మంది గురించి కాదు నేను ఆలోచిస్తున్నది, ఈ 12 మందే కాదు, ఇంకా చాలా మంది పిల్లలు అక్కడ చిక్కుకొని ఉన్నారు. ఇప్పటికైనా 6 గ్యారంటీలని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హరీష్ రావు దండుపాల్యం ముఠా అని అంటే మంత్రి అట్లూరి లక్ష్మణ్ కు ఎందుకు ఉలికిపాటు అన్నారు. దండుపాల్యం అంటే ఏంటో వివరిస్తాం, చర్చకు సిద్ధమా అని మంత్రి అట్లూరికి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు. సిద్దిపేటలోని మోహినిపుర వెంకటేశ్వర దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే రసమయ్యి కిషన్ తో కలిసి పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పిందని, పాలకుల తీరు, కేబినెట్ మీటింగ్లు పర్సనల్ పంచాయతీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని ఆరోపించారు. గురుకులాంలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంటే తమకు పట్టనట్లుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని కొప్పుల ఈశ్వర్ అన్నారు. నగరంలో ఉన్నటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మేం 10 సంవత్సరాల కాలంలో ఎంత గొప్పగా పనిచేసినామో, మీది ఏదైతే హరీష్ రావు గారు చెప్పినట్టుగా మరి దండుపాన్యం బ్యాచ్ ఈ రాష్ట్రాన్ని దోసుగా తినేటువంటి కేబినెట్ ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నారో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను మోసం చేసిరో చెప్పడం కోసం మేము తయారున్నాం. మరి నేనే సవాల్ విసురుతున్నా, హరీష్ రావు గారి దాకా అవసరం లేదు. నీకు మరి దమ్ము ధైర్యం ఉంటే 27వ తారీఖు 11 గంటలకు ముందు మీరు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఈ సవాల్ను స్వీకరించి రావాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు దాన్ని తాళం తీస్తలేరు కదా లక్ష్మణ్ కుమార్, సోషల్ వెల్ఫేర్ మినిస్టరు, ముందు దాని తాళం తీపిచ్చి మాట్లాడు. చనిపోయిన విద్యార్థులను పలకరించి మాట్లాడు, వాళ్ళ కుటుంబాలను ఆదుకొని మాట్లాడు, నిన్న చనిపోయినటువంటి విద్యార్థి తల్లిదండ్రులకు సమాధానం చెప్పి మాట్లాడు. ఇవన్నీ మాట్లాడకుండా దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టుగా ఇలా తెలంగాణతో నాకు విడదీయలేని అనుబంధం ఉందని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ పరిస్థితులపై చర్చించారు బీజేపీ నేతలు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ మాట్లాడారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ బుల్లెట్ ట్రైన్లా ముందుకు సాగుతుందన్నారు. అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీకి తరలి వస్తున్నాయని తెలిపారు. ఏడాదిలో 1,00,000 కోట్ల అభివృద్ధి పనులు జరగడం శుభ సూచకమని, మోదీ ప్రభుత్వంతోనే ఇది సాధ్యమైందన్నారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటామని చెప్పిన ఆయన బైపోల్ గెలుపుకు కృషి చేస్తామన్నారు. రావటం
ప్లేస్ అవటం, ఆ యొక్క అనేక రకాల ప్రారంభోత్సవాలు అవ్వటం, శంకుస్థాపన జరగటం ఆ విధంగా జరుగుతుంది. మొన్న ఏదైతే గూగుల్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ సుమారు $15 బిలియన్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అవుట్ సైడ్ అమెరికాలో, అలాగే దేశంలోనే అతిపెద్ద FDI ఆ విధంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన ఏకైక డెస్టినీ ఇవాళ ఆంధ్రప్రదేశ్. ఆ విధంగా మొత్తం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చించుకునే విధంగా ఇవాళ గూగుల్ రావటంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు దాన్ని ఆయన స్టివర్డ్షిప్ లో దాన్ని ముందుకు తీసుకురావటం, దాన్ని అందిపుచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాం. డబుల్ ఇంజిన్ బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొనేందుకు ఈ నెల 27న బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ రాజయ్యపేటకు వెళ్లనున్నారు. ఈ మేరకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పూర్తి స్థాయి అనుమతినిచ్చింది. అలాగే రామచంద్ర యాదవ్ పర్యటనకు భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఎన్నో అవరోధాలు, అవాంతరాలు దాటుకుని రామచంద్ర యాదవ్ రాజయ్యపేటకు వెళ్లనుండటంతో ఆ ప్రాంత మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 5న రాజయ్యపేటకు వెళ్లేందుకు రామచంద్ర యాదవ్ రాజమండ్రికి చేరుకోగా పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. ఆయన బస చేసిన హోటల్ను దిగ్బంధించి బయటకు రానియకుండా ఆంక్షలు విధించారు. నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం దాదాపు 25 ఏళ్ల నుంచి నిరుపయోగంగా ఉందని, నగరపాలక ఆస్తులపై కూటమి నాయకుల కన్ను పడిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆస్తులన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి ముందే ఒప్పందం కుదుర్చుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రజల సొమ్మును, ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం ఖండిస్తున్నామన్నారు. అన్యాయంగా అధికారంలోకి వచ్చి దోపిడీ చేస్తామంటే వైసీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. గుంటూరు వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు డిసెంట్ ఇచ్చారు. దీనిలో డైమండ్ బాబు మేయర్ గా, డిప్యూటీ మేయర్ 6 పాయింట్లు, మొదటి పాయింట్లో మళ్ళా 6, మొదటి పాయింట్లో 6 పాయింట్లు, మళ్ళీ అలాంటి 6 పాయింట్స్ తో కలిసి దీనికి సమాధానం చెప్పండి, కౌన్సిల్ నుంచి అడుగుతున్నాను నేను మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా అని డిప్యూటీ మేయర్ గారు ఇస్తే దాన్ని చైర్మన్ గారు సంతకం పెట్టారు. కమిషనర్ గారు తీసుకోవడానికి వీలేదన్నా అంట. ఇది ఎక్కడ చేయడానికి అర్థం కాలేదు. ఒక డిసెంట్ ఒక పేపర్ ఇచ్చినప్పుడు ఆ పేపర్ తీసుకోవాలి, ఆ పేపర్ని ప్రాసెస్ చేయాలి, దాన్ని లీగల్గా చేయాలి. అది తీసుకొని పోమన్నాడు. మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ లాంటి రాజకీయ నాయకుడిని గత 50 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని గంటల తరబడి నోటికొచ్చినట్లు స్పీచ్ ఇవ్వడం కాదు, దమ్ముంటే జగన్ అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు సోమిరెడ్డి. ప్రపంచ రాజకీయ చరిత్రలో జగన్ల అబద్దాలు ఆడే మరొక నాయకుడు ఉండరన్నారు. కూటమి ప్రభుత్వంలోని మద్యం విధానంలో ఒక పారదర్శకత తేవడమే కాకుండా ఎక్కడైనా తప్పు జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పబ్లిక్ మీటింగ్ లో స్పీచ్ ఇవ్వచ్చు, 2.5 గంట ప్రెస్ కాన్ఫరెన్సా, ప్రెస్ అడ్రస్ చేస్తావా, ఏమైనా చాదస్తావా? ఏమైంది? ఏదో తేడా ఉంది. దాంట్లో ఏమన్నా ఒక్కటి నిజం ఉందా? లేదే పచ్చి అబద్ధాలు, రివర్స్ అంతా. అది ఏపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏదన్నా చేస్తే దాన్ని వ్యతిరేకించడం, లేదా పక్క రోజు వచ్చి అది నేను తెచ్చింది అది అని చెప్పేసి మళ్ళీ చెప్పుకోవటం. ఇటువంటి పొలిటీషియన్ మేము ఎక్కడ చూడలేము. ఇది ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఇది. కానీ నేననేది ఏంటంటే, ఆయనకి ఏదన్నా పరీక్షలు చేయించండి. సరే, తల్లి చెల్లి పక్కన లేరు, భారతమ్మ అన్న తీసుకోపోయి హాస్పిటల్లో బ్రెయిన్ టెస్ట్ చేయించండి, లేకపోతే పరిస్థితులు అయితే మాత్రం తేడా కనిపిస్తున్నాయి. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ప్రమాణాలు పాటించని బస్సులకు నోటీసులు ఇస్తున్నారు. లైసెన్స్ ఎక్స్పైరీ అయిన బస్సులను నిలిపివేశారు. నెల్లూరు ఘటనతో మేల్కొన్న ట్రాఫిక్ పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ప్రత్యేక టీంలతో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. అంతర్జాతీయ మహిళా క్రికెటర్లకే లైంగిక వేధింపులు జరిగే స్థాయికి మన సమాజం దిగజారిందా?
ప్రపంచ కప్ కోసం భారత్కి వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు రోడ్డు మీద నడుస్తూ ఇలాంటి దారుణ అనుభవం ఎదుర్కోవడం దేశం మొత్తానికి అవమానం. ఇది కేవలం ఒక సంఘటన కాదు, మన విలువల పతనం, భద్రతా వ్యవస్థల వైఫల్యం, మానవతను మర్చిపోయిన మృగత్వానికి నిదర్శనం. ఇండోర్లో జరిగిన ఈ ఘటన మనందరికీ ప్రశ్న. మహిళలకు రక్షణ కల్పించలేకపోవడం దేశానికి ప్రమాద ఘంటికలు మోగినట్లే. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ఆడటానికి భారతదేశంలో ఉన్న ఇద్దరు ఆస్ట్రేలియా క్రీడాకారిణులు గురువారం తమ హోటల్ నుండి కేఫ్కు నడుచుకుంటూ వెళ్తుండగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ సంఘటన జరిగిన వెంటనే మహిళా క్రికెటర్లు SOS నోటిఫికేషన్ పంపారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆస్ట్రేలియా జట్టు భద్రతా మేనేజర్ డానీ సిమ్మన్స్ గురువారం సాయంత్రం MIG పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తర్వాత పోలీసులు FIR నమోదు చేసి సంఘటన సమయంలో బైక్పై ఉన్న నిందితుడు అఖిల్ ఖాన్ను అరెస్ట్ చేశారు. ఐసీసీ మహిళల ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా మహిళా జట్టులో భాగమైన క్రీడాకారిణులు వారి జట్టులోని మిగిలిన వారితో పాటు రాడిసన్ బ్లూ హోటల్లో బస చేశారు. గురువారం ఉదయం ఖజ్రానా రోడ్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనలో పాల్గొన్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇద్దరు క్రికెటర్లు తమ హోటల్ నుండి బయటకు వచ్చి ఒక కేఫ్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా మోటార్ సైకిల్ పై ఒక వ్యక్తి వారిని వెంబడించాడని సబ్ ఇన్స్పెక్టర్ నిధి రఘువంశీ చెప్పారు. క్రికెటర్లను నిందితుడు అనుచితంగా తాకినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయారన్నారు. ఆ ఇద్దరు తమ జట్టు భద్రతా అధికారి డానీ సిమ్మన్స్ ను సంప్రదించడంతో వెంటనే రక్షణగా సిబ్బందితో పాటు వెహికల్ పంపించామన్నారు. సమాచారం అందుకున్న తర్వాత అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ హిమాని మిశ్రా ఇద్దరు ఆటగాళ్లను కలిసి వారి వాంగ్మూలాలను నమోదు చేసి MIG పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 74 కింద కేసు నమోదు చేశారు. మ్యాచ్ వీక్షించిన అనుమానితుడి మోటార్ సైకిల్ నంబర్ను గుర్తించారని, దాని ఆధారంగా నిందితుడు అఖిల్ ఖాన్ ను అరెస్టు చేశామని తెలిపారు. ఖాన్ పై గతంలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, దర్యాప్తు కొనసాగుతోందని ఆమె చెప్పారు. సిడ్నీ వేదికగా జరుగుతున్న 3వ వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని 38.3 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి టీమిండియా ఛేదించింది. దీంతో ఆసీస్పై 9 వికెట్ల తేడాతో గెలిచింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కీలక పరుగులు చేశారు. అంతకుముందు కెప్టెన్ గిల్ పరుగులు చేశాడు. అంతకుముందు ఆస్ట్రేలియా 236 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే 2-1 తేడాతో 3 వన్డేల సిరీస్ కోల్పోయినప్పటికీ చివరి మ్యాచ్లో ఆసీస్ను భారత్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో అటు బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించారు.